తెలంగాణ వ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీల నేతలు, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. చింతమడకలో ఓటు వేశారు మాజీ సీఎం కేసీఆర్. సిద్దిపేట జిల్లా కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో కేవీఆర్ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 13వ పోలింగ్ బూత్ లో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు కేసీఆర్ శోభమ్మ. అటు నందినగర్లోని జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంది కేసీఆర్ కుటుంబం. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 5 ఏళ్లకోసారి ప్రభుత్వాలను ఎన్నుకునే అరుదైన అవకాశం ఎన్నికలు అన్నారు. ఎలాంటి ప్రభుత్వం కావాలో రాజ్యాంగం ఇచ్చిన గొప్ప అవకాశమని తెలిపారు. మన ప్రభుత్వాలని మనం నిర్ణయించే అధికారం ప్రజల చేతుల్లోనే ఉన్నప్పుడు ఈ రోజు ఓటు వేయకుండా తర్వాత నిందిస్తే లాభం లేదు. దయచేసి అందరూ బయటకొచ్చి ఓటు వేయండని కోరారు కేటీఆర్. మంచి ప్రభుత్వాలను, మంచి నాయకులను, మీ సమస్యలకు ప్రాతినిధ్యం వహించే వారికి ఓటు వేయండన్నారు. You have new messages.